నేచర్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ నాకు. ప్రకృతిలో పెరుగుతున్నటువంటి పచ్చని చెట్లు కావచ్చు, ప్రకృతిలో సంచరిస్తున్నటువంటి మరి జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, ఇవంటే నాకు చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్. అందుకని నేచర్‌కి సంబంధించినటువంటి పచ్చని చెట్లతో, ఈ ప్రకృతిలో పూస్తున్నటువంటి పూలు సంబంధించినటువంటి వీడియోసే నేను ఎక్కువ తీయటానికి ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే ప్రకృతి అన్నా, నేచర్ అన్నా ప్రతి ఒక్కళ్ళకి ఇష్టమే ఉంటుంది. కాపోతే వాళ్ళు ఆ ప్రకృతిలో గడపటానికి మాత్రం టైం ఉండదు అంతే. ఈ ప్రకృతిలో, ఈ నేచర్‌లో, ఈ ఎవరి మీద పెరుగుతున్నటువంటి చెట్లు కావచ్చు, మరి ప్రవహిస్తున్నటువంటి నదులు కావచ్చు, ఇవన్నీ చూడటానికి ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా కనపడుతూ ఉంటాయి. అవునా కాదంటారా? అవునంటారా? కాదంటారా ఫ్రెండ్స్? నేచర్ అనేది ఎంత మనిషిలో ఉన్నటువంటి ఎనర్జీని నింపుతుంది. మరి మన కంటికి సొంపుగా కనపడుతుంది. మనలో ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని నింపుతుంది. ప్రశాంతమైనటువంటి విధానాన్ని మనకి అందిస్తుంది. చూసారా ఫ్రెండ్స్? ఎందుకంటే వృక్షాలు ఎక్కువ ఉంటేనే వర్షాలు కూడా సమయానుకూలంగా వర్షాలు పడతాయి. కాబట్టి చెట్లను ఎక్కువ నాటాలి. వీలున్నంతవరకు చెట్లని సంహరించకుండా ఉంటేనే మరి అవని మీద అడవి తల్లి పురుడు పోసుకుంటుంది. మరి ఆ పురుడు పోసుకొని తన బిడ్డల్ని జన్మించేలా చేస్తుంది. మరి పచ్చని ప్రకృతి ఎల్లకాలం మరి కళకళలాడుతూ సంతోషంగా ఉంటూ మనకి స్వచ్ఛమైన గాలిని, సకాలంలో వర్షాలని పడేటట్లు చేసి మనకి పంటలు సమృద్ధిగా పండేటటువంటి భాగ్యాన్ని అందిస్తుంది ఈ నేచర్ మాత్రమే. స్వేచ్ఛగా సంచరిస్తున్నటువంటి పక్షుల అరుపులు కావచ్చు, ఎంత ఈ అవనికి అందాన్ని తీసుకొచ్చేటటువంటి జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, ఈ ప్రకృతిలోనే సేద తీరుస్తూ ఈ అవనిని తల్లిగా భావించి జీవిస్తున్నటువంటి సందర్భం మనం ఎన్నోసార్లు చూసుంటాం. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రాణికి హక్కు ఉంటుంది. అవి స్వేచ్ఛగా జీవించే హక్కు. అవునా కదా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈ యొక్క వీడియోని నచ్చితే లైక్ చేయమని, మీకు ఫ్రీ టైం ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఫ్రెండ్స్.